మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. మొట్టమొదటిసారి కమిషన్ చిత్తూరు పర్యటించడం జరుగుతోంది. ప్రధానంగా దళితుల యొక్క హక్కులు, అదేవిధంగా వివక్షత అనేది ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఏ విధంగా దాని మీద పర్యటన చేస్తూ ఒక పక్క ప్రజల్లో చైతన్యం కల్పించడం, అదేవిధంగా అదే ప్రజలకి హక్కుల గురించి బోధించడం, హక్కుల పరిరక్షణకి అధికారులతో మాట్లాడటం, ఈ కమిషన్ బాధ్యతగా తీసుకోవటం. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో చూసినప్పుడు ఆది ఆంధ్రాకి సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారు దానింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి. ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేనెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయడం. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే CMC వెల్లూరు సంబంధించి ఒక 22 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించారని, అదేవిధంగా అక్కడున్న వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారని చెప్తా ఉంటే వాళ్ళు 20 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. లేదు అదేదైనా ఇబ్బంది ఉందంటే మా కమిషన్ మెంబర్స్ వచ్చి నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు ఏమన్నాయో అవి కూడా తెలుసుకోవడానికి అవసరమైతే వచ్చే నెలలో వాళ్ళ ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ జిల్లా దాదాపుగా ఎందుకంటే అట్రాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. భూ కబ్జాలకు సంబంధించి, భూమికి సంబంధించి, దారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా మమ్మల్ని కొట్టారు, తిట్టారు ఇలాంటివి ఏం లేవు. ఎందుకంటే చాలా సంతోషం. ఎందుకంటే పక్కన చెన్నై ప్రభావము లేకపోతే ఎవరైతే పెరియార్ లాంటి వాళ్ళ ప్రభావం ఈ ప్రాంతంలో ఉందని నేనైతే అనుకుంటా ఉన్నా. చాలా సంతోషం కూడా. అదేవిధంగా భూమికి సంబంధించి కానీ ఇతరత్రా కూడా అవి కూడా ఫ్రీ అయితే ఇది ఫ్రీ జోన్ చేయొచ్చు, అట్రాసిటీ ఫ్రీ జోన్గా చిత్తూరుని చేయొచ్చు. దీన్ని మోడల్గా తీసుకుని కూడా కలెక్టర్ కోరుతాం. ఓకే.